హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ చికెన్ వండబోతున్నాను ఫ్రెండ్స్. పావు కిలో చికెన్ తీసుకున్నాం. ఒక ములక్కాయ పెద్దది, ఒక 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు చిన్నవి ఫ్రెండ్స్. అవి ఒక పెద్ద టమాటాలు 2. ముందుగా ఆయిల్ పోసుకొని సరిపడా ఒక 3 స్పూన్లు ఉంటాయి ఫ్రెండ్స్. నాన్ వెజ్కి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక యాలక్కాయ, చిన్న చెక్క ముక్క, షాజీరా, కస్తూరి మేతి, లవంగాలు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్తో పాటు ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తాను. మీకు చాలాసార్లు చెప్తాను, నేను వండినప్పుడు అంతా చెప్తూనే ఉంటాను. ములక్కాయలు మాత్రం నాకు చాలా ఇష్టం. ఎంత రేట్ అయినా కొంటానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సౌగ్గానే ఉన్నాయి, కానీ ఒక్కోసారి అయితే కాయ 30 రూపాయలు, 40 రూపాయలకి, 50 రూపాయలు కూడా అమ్మారు ఫ్రెండ్స్. అప్పుడు కూడా ఒక కాయ తెచ్చుకొని 2 సార్లు అలా వేసుకున్నాను. కొంచెం కడుపు వేసి ఉడకనిస్తాను, ఎందుకంటే చికెన్ బోన్లెస్ కాబట్టి త్వరగా ఉడికిపోయింది. ఈరోజు ఈ ములక్కాయ కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి కలిపి మూత పెడతాం ఫ్రెండ్స్. చికెన్ తీసుకుంటే ఒక్కసారి వండను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కసారి వండితే సర్దికూర అయిపోతుంది కదా. అందుకనే చికెన్ తీసుకున్నప్పుడు కొంచెం పక్కన పెట్టుకుంటాను. బోన్స్ అవన్నీ ఒకసారి వండినా, ఒకసారి మెత్తటి ముక్కలు పచ్చడికైనా పనికొస్తాయి, కూరకైనా దేనికైనా పనికొస్తాయి కదా ఫ్రెండ్స్. అసలు అయితే చికెన్ ఫ్రై చేసి రసం పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ములక్కాయలు పాడైపోతాయి, అందులో ప్రాణం కొట్టుకులాడిద్ది కదా ములక్కాయలు ఉంటే. అందుకని వండేస్తున్నాను ఫ్రెండ్స్. వేగినాయి ఫ్రెండ్స్. కొంచెం మళ్ళీ కూరలో ఉడుకుతాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూను, ఇది చిన్నది కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేయండి, సరిపోతుంది. కొంచెం పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్. చిన్న టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు యాంటీబయాటిక్ కదా ఫ్రెండ్స్, ఎక్కువైనా బాధలేదు, కానీ కాకపోతే నేను కారంలో వేస్తాను కాబట్టి పసుపు కొమ్ములు వేసి పట్టించుకుంటాం ఫ్రెండ్స్ కొంచెం. అందుకని కొంచెం లైట్గా పసుపు వేస్తాను. ప్రతిరోజు చెప్తాను నేను వంట చేసినప్పుడు. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ములక్కాయ అప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది, చూసారా, ఊడిపోతుంది. చికెన్ కూడా బోన్లెస్ కాబట్టి త్వరగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఏదో చేద్దాం అనుకొని ఉంచాను, కాసం పెట్టి ఫ్రై చేయగలం. ఇంకోసారి మటన్ హలీం చేసాను, చికెన్తో కూడా చేస్తామా, లేదంటే కొంచెం పచ్చడి కలుపుకొని పచ్చడి చేసి పెట్టేద్దామా అని ఎన్నో ఆలోచనలు. ఆఖరికి ములక్కాయతో అయిపోయింది. కలిపేసాను. నీళ్ళన్నీ పోయిందాకా కొద్ది ఉడకనిచ్చి టమాటా వేసుకొని కారం వేసుకుంటా ఫ్రెండ్స్. బాగా ఎగిరిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళు ఏం లేవు, ముక్క బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం. 2 పెద్ద టమాటాలు ఫ్రెండ్స్. మూత పెట్టి 1 నిమిషం మంచిగా మెత్తపడుతుంది. అప్పుడు కారం, మసాలా అన్నీ వేసుకున్నాం. కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కూర అయిపోతుంది ఫ్రెండ్స్. టమాటా కూడా ఉడికిపోయి చూసారా. ఇప్పుడు కారం వేసేద్దాం, గరం మసాలా వేసేద్దాం, అన్నీ ఒకదానంటే ఒకటి వేసేద్దాం. కూర అయితే మొత్తం అయిపోయినైతే 90%. అలాగే కొబ్బరి పేస్టు ఒక్కోసారి ఒక ముక్క వాడతాను ఫ్రెండ్స్, మళ్ళీ అయిపోతే చేసుకుంటాను.
కూరకి ఎంత కావాలో అంత తీసేసి అలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. అన్నీ కలిపేసాం కదా, కొంచెం వాటర్ పోసేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మొక్క మునిగినట్టు పోస్తే చాలు. ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాం. కొత్తిమీర వేసుకుంటే చికెన్ ములక్కాయ కర్రీ అయితే రెడీ. చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం సేపు ఉడికితే అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం నీళ్ళని ఎగిరిపోయినాయి. కొంచెం ఉండాలి గ్రేవీ. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ములక్కాయ? నాకైతే ఇష్టం, చాలా ఇష్టం. పిల్లలకి చికెను, నాకు ములక్కాయలు చాలాసార్లు వండినప్పుడు అంతా చెప్తూ ఉంటాను. ములక్కాయ మీద అస్సలు బోర్ కొట్టదు ఎందుకన్నా మరి. ములక్కాయ పచ్చడి, ములక్కాయ చారు, ములక్కాయ పప్పు. అర్జున్ గారి సినిమాలో వాళ్ళ కూతురు చెప్పినట్టు చెప్పాలి మనం కూడా. ఒక్కొక్క తిప్పుకోకుండా కూరలు వెరైటీస్ అన్నీ చెప్పింది కదా. ఈరోజైతే మాది చికెన్ ములక్కాయ కర్రీ ఫ్రెండ్స్. ఒక నిమిషం ఉంచి ఆపేస్తాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా వడ్డించటం. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను ఫ్రెండ్స్. మాకు ఇలా ఉండాలి. మరీ డ్రైగా మేము తక్కువ తినటం. రసం ఏదన్నా పప్పుచారు ఏదన్నా అయినప్పుడు తప్ప నేను వండను. చూసారుగా చికెన్ కర్రీ ఎంత సింపుల్గా వండుకోవచ్చు. జ్యూసీగా ఉంటాయి ములక్కాయలు. చికెన్ ఫ్లేవర్ మొత్తం ములక్కాయగా పడుతుంది ఫ్రెండ్స్. ములక్కాయ చికెన్ కంటే ములక్కాయ బాగుంటుంది. మటన్లో ఇంకా బాగుంటుంది. మటన్ అయితే ఇంకా చెప్పలేను. మటన్ అంత ఇష్టం నాకు. ఇప్పుడు మటన్ తినే ఇది లేదుగా ఫ్రెండ్స్. 1000 రూపాయలు పెట్టాలి. అందరూ తినాలంటే 1 కేజీ తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు ఉండాలి ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్. వేడి అన్నంలో ములక్కాయ చికెన్ కర్రీ వేసుకొని పక్కన ఒక ఉల్లిపాయ కానీ నిమ్మకాయ కానీ కోసుకొని పెట్టుకొని తింటే యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్.